విజయనగరం ఆర్ఎండ్బికి మహర్దశ పట్టనుందా? శిథిలావస్థలో ఉన్న అతిథి గృహానికి అధికారులు మరమ్మతులు చేయనున్నారా? విఐపీల రాకపోకలతో అతిథి గృహం కలకలలాడేందుకు సన్నద్ధమవుతుందా? ఈ స్థలాన్ని అమ్ముతారని గత ప్రభుత్వ హయాంలో వచ్చిన వదంతులకు చెక్ పడనుందా? వాచ్ ది స్టోరీ. విజయనగరం ఆర్ఎండ్బి అతిథి గృహానికి మహర్దశ పట్టిందా? శిథిలావస్థలో ఉన్న అతిథి గృహానికి అధికారులు పునర్నిర్మాణ పనులు వేగవంతంగా ఎందుకు చేపడుతున్నారు? ఆర్ఎండ్బి అతిథి గృహం మరమ్మతులు పూర్తయితే విఐపీలు రాకలతో రూపురేఖలు మారనున్నాయా అనుకుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే విశాఖ నుంచి ఒరిస్సాకు వెళ్లే విఐపీలకు సేద తీరేందుకు విడిది కోసం విజయనగరం జిల్లా కేంద్రం మార్గమధ్యం కావడంన సుమారు 2 ఎకరాల విశాలమైన ప్రాంతంలో ఫిబ్రవరి 21, 1985లో అప్పటి జిల్లా కలెక్టర్ వి శర్మ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన 10 నెలల వ్యవధిలో అతిథి గృహం పనులు వేగవంతం చేసి 6 సూట్ రూమ్లు, మినీ కాన్ఫరెన్స్ హాల్ను నిర్మాణం చేసి డిసెంబర్ 30, 1985లో అప్పటి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ను ప్రారంభించారు. నాటి నుంచి విఐపీలు తాకిడితో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉండేది. 1985 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు ఎవరు జిల్లా కేంద్రానికి వచ్చినా అందరూ ఆర్ఎండ్బి అతిథి గృహంలోనే బస చేసేవారు. కాలక్రమేణా విజయనగరం పట్టణంలో 2 స్టార్, 3 స్టార్ హోటల్స్ రావడంతో అధికారుల దృష్టి వాటిపై సారించడంతో రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహానికి విఐపీలు రాకపోకలు తగ్గాయి. సందట్లో శ్రేమియా అన్నట్లు ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద రాజకీయ పార్టీలకు చెందిన చోటామోటా నాయకులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఇక జిల్లా స్థాయి అధికారులు ప్రైవేటు హోటల్ మేనేజ్మెంట్లతో కుమ్మక్కై విఐపీలకు ప్రోటోకాల్ పేరుతో ప్రైవేటు హోటల్స్కు వేలాది రూపాయల బిల్లులు చెల్లిస్తూ ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా అతిథి గృహం నిర్వహణను నిర్లక్ష్యం చేస్తూ చివరికి శిథిలావస్థ స్థితికి తీసుకొచ్చారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో విజయనగరం ఆర్ఎండ్బి అతిథి గృహం ఉన్న స్థలానికి ఒక ప్రైవేటు యాజమాన్యంతో కలిసి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మించాలని ఆలోచన చేసిన అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విముఖత చూపడంతో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణం ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. 2019 సంవత్సరంలో ప్రభుత్వం మారడంతో సువిశాలమైన స్థలంపై కొంతమంది పెద్దల దృష్టి పడింది. అయితే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ అతిథి గృహాల స్థలాలను అమ్మాలని ఆలోచన రావడంతో ఆ సమయంలో ఆర్ఎండ్బి అతిథి గృహం స్థలం కూడా తెర మీదకు వచ్చింది. పరిణామాలు ఏమైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం కూడా చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఆర్ఎండ్బి అతిథి గృహానికి మళ్లీ తెర మీదకు వచ్చింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులు సమీక్ష నిర్వహించి విజయనగరం ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని పునర్నిర్మాణం చేయాలని ఆలోచనకు రావడంతో అతిథి గృహం మరమ్మతులకు 1,30,00,000తో 8 సూట్ రూమ్స్ను అత్యధికంగా నిర్మించేందుకు సిద్ధపడింది. అందులో భాగంగా అతిథి గృహం మరమ్మతుల పనులు వేగవంతం చేయడమే కాకుండా ఆగస్టు నెలాఖరులోపు పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చేటప్పటికీ ఆయనతో అతిథి గృహాన్ని పునః ప్రారంభించాలని ఆలోచనలో అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది.